ఆహారం తీసుకోవడం అనేది ఆనందదాయకంగా మారింది. సరదాగా తింటున్నారు. మిరియాల పొడి, కరివేపాకు పొడి, మజ్జిగన్నం సాత్వికంగా తినమన్నారు. ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. 2 రోజులు అలా అదే ఆహారం వాళ్ళకి పెడితే ఏం మనిషి అనుకున్నావో మరి ఇంకేమన్నానా? నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మాయి. నాకు ఒక చిన్న సందేహం గురుగారు. శ్రావణ మాసంలో మాంసం తినకూడదు అని చెప్తూ ఉంటారు. దీని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని ఈరోజు నేను చదివాను. సో అది ఎంతవరకు నిజం? నిజమే అమ్మాయి. ఎందుకని అంటే ఒక్క ఆమిషము అని సంస్కృత భాషలో చెప్పుకుందాం కాసేపు. మాంసాహారము అంటే ఆమిషము అని చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఆహారం స్వీకరించినా ఆ ఆహారం దేహానికి శక్తినివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మూడవది ఆనందాన్ని ఇవ్వాలి. ఈనాటి కాలంలో ఆహారం తీసుకోవడం అనేది ఆనందదాయకంగా మారింది. సరదాగా తింటున్నారు, ఆనందం కోసం తింటున్నారు, ఆకలి కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు. ఇది ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోదగిన అంశం అవుతుంది. ఆరోగ్యం కోసం కాకుండా, అలాగే ధర్మం కోసం అని కాకుండా, ఆకలి అయ్యింది అని కూడా కాకుండా అలవాటుగా తింటున్నారు, ఆనందం కోసం తింటున్నారు, సరదాగా తింటున్నారు, ఎంటర్టైన్మెంట్గా తింటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. శాస్త్రంలో శ్రావణ మాసం ప్రారంభం అయినది మొదలుగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అంటే పగటి కాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువ అన్నమాట. దాంతో మనలో జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. పదార్థాన్ని జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. ఆ కాసింత ఆమిషము, నాన్ వెజ్ తింటే 1,00,00,000 రూపాయలు ఇచ్చిన ఇక్కడి నుంచి నేను కదలను కాక కదలను అంటూ ఉంటారు చాలామంది. బ్రేవ్ అని త్రేణిస్తూ పుల్లతో ఇలా పళ్ళు కుట్టుకుంటూ ఇక నుంచి నేను ఇక్కడ కదిలేది లేదు అంటారు. 2 రోజులు అలా అదే ఆహారం వాళ్ళకి పెడితే ఏం మనిషి అనుకున్నావో మరి ఇంకేమన్నానా? వద్దులే, మజ్జిగన్నం చాలులే, అదే జీర్ణం కాలా అంటూ ఉంటారు చాలామంది. పదార్థాన్ని డెన్సిటీ, సాంద్రతతో చూస్తే అత్యంత పలచనైన సాంద్రతతో ఉండేది పాలు సులభంగా జీర్ణమవుతాయి. కాసింత అన్నం. మాంసాహారాలలో కూడా గమనించినట్లయితే చేపలు ఆ రెండింటి మధ్య, అణువుల మధ్య గ్యాప్ ఎక్కువ కాబట్టి సులభంగా జీర్ణమవుతాయి. 1 కిలో చేపలు, 1 కిలో కోడి మాంసం, 1 కిలో మేక మాంసం, ఇలా చూస్తే మేక మాంసం తక్కువగా వస్తుంది, కోడి మాంసం అంతకంటే ఎక్కువగా వస్తుంది, చేపలు ఇంకాసిన ఎక్కువగా వస్తాయి. ఇదేమిటి బరువా? అణువుల మధ్య గ్యాప్, అది చెప్పుకోవాలి. అణువుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే ఆ పదార్థం అంత సులభంగా జీర్ణమవుతుంది. కనుకనే మనవారు భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు మధ్య భాగంలో తినే ఆహారం సాత్విక, రాజస, తామసిక అన్న విభజన చేస్తూ మజ్జిగన్నం, పళ్ళరసాలు, పాలు వీటిని తీసుకోవాలి. ఇవి మనిషికి ఆలోచనను పెంచుతాయి అని చెప్పారు. పదార్థం తిన్న వెంటనే జీర్ణం కావాలి, శక్తిగా మారాలి. అలా మారకుండా అంత దట్టించి అందులో ఉప్పు వేస్తే ఇక ఆ పదార్థం జీర్ణం కాదు. కరిగేది ఎలా, శక్తిగా మారేది ఎలా? కనుక కనీసంలో కనీసంగా శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలుగా భాద్రపద మాసం కృష్ణ చతుర్దశి అంటే అనంత పద్మనాభ చతుర్దశి వరకు 42 రోజులు ఒక నియమం, లేదా కార్తీక మాసం ఒక నియమం, లేదా ఆశ్వీజ మాసం దసరా నవరాత్రులు ఒక నియమం, లేదా వినాయక చవితి ఒక నియమం. ఇలా ఈ అన్ని నెలలలో కూడా మన వాళ్ళు ఆహారం పైన ఒక నిర్ణయం చేసి ఉన్నారు, ఒక పద్ధతిని అంటూ అలవాటు చేసి ఉన్నారు. పూర్వకాలపు భాషలో చాతుర్మాస్య దీక్ష అన్న పేరిట ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల కాలం పసుపు తినకూడదు, అలాగే ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అంటూ చెబుతూ ప్రధానంగా మళ్ళీ
ఒక నెల ఆకుకూరలు, ఒక నెల పెరుగు, ఒక నెల పాలు, ఒక నెల పప్పు ధాన్యాలు, వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆనపకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇలా ఎన్నో పదార్థాలు వద్దు 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 అని చెప్పి మరి ఏం తినమన్నారు? మిరియాల పొడి, కరివేపాకు పొడి, మజ్జిగన్నం సాత్వికంగా తినమన్నారు. కనుక ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అనేటటువంటి వారు శ్రావణ మాసంలో మాంసాహార భోజనం చేయరాదు. దైవం అన్న ఆలోచన పక్కన పెట్టి ఆరోగ్యం అన్న ఆలోచనకైనా పెద్దపీట వేద్దాం. ఆరోగ్యం పాడు చేసుకొని ఆనందం కోసం దొరికిందల్లా లోన వేసి 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 మేపి 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 మళ్ళీ డాక్టర్ల దగ్గరికి పోవడం కంటే ఏ పదార్థమైనా తినే ముందు ఇది ఆరోగ్యకరమా, ఆనందదాయకమా? ఆనందం అంటే తర్వాత, ఆరోగ్యం అంటే వెంటనే. ఈ విభజన చేసుకుంటే చాలు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. పదార్థం స్వీకరించే ముందు పదార్థం స్వీకరించకంటే పూర్వం అది మాంసాహారం కావచ్చు, సాత్విక ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కోసమా, ఆనందం కోసమా, ఈ విభజన చేసుకోవాలి. ఖచ్చితంగా ఆరోగ్యం కోసమే చేయాలి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.